యోహాను భక్తుడు వాస్తవంగా యేసు ప్రభుకు చాలా ప్రియమైన శిష్యుడట. ఇప్పుడు కారణం ఏంటంటే ప్రతికూల పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతని. వాక్యమునకు సాక్ష్యం ఇస్తున్నందుకు, యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నందుకు తప్పు కాదు, వాస్తవంగా చేసిన సువార్త. మంచి పని చేస్తే తీసుకెళ్ళి ఏం చేశారు? పద్మాసు దీపంలో పడేశారు. మాట్లాడడానికి ఒక్క పురుగు లేదు. పైన ఏమో ఆకాశం, కిందేమో ఇసుక, అవతలేమో సముద్ర తరంగాలు. ఎవరితో మాట్లాడాలి? అన్నిటికంటే బిగ్ పనిష్మెంట్ ఏదండి? తీసుకెళ్లి ఒంటరిగా పడేస్తే మనిషికి దానికంటే పెద్ద శిక్ష ఏమి? జన ప్రవాహం మధ్యలో తిరిగే మనిషిని తీసుకెళ్లి 4 గోడల మధ్యలో వేస్తే పిచ్చోడైతారు ఆటోమేటిక్గా. ఆ ప్రతికూల వాతావరణం తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడేస్తే హైలైట్ ఏంటంటే ఆ ప్రతికూలత ఏమిచ్చింది? ప్రత్యక్షత. దాని పేరే బైబిల్లో ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథ ప్రత్యక్షత. ఈ రోజు ఆ రెవల్యూషన్ కోడ్ని క్రాక్ చేయడానికి పెద్ద పెద్ద పండితులకు కూడా బ్రెయిన్ ఏమవుతుందండి? హీట్ ఎక్కిపోతుంది. ఎలా వచ్చిందయ్యా అంటే, యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు అని చెప్పి కోహాలు చెప్తారు. ప్రియమైన శిష్యుడు కాబట్టి ప్రత్యక్షత రాలే. ఆ ప్రియమైన శిష్యుడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తే వచ్చింది? పద్మాసు దీపంలో పడేస్తే వచ్చింది.